హాయ్ అండి. బాగున్నారా? చాలా మంది ఏంటంటే నా జీవితం ఏంటబ్బా ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళు స్ట్రెస్కి లోన్ అవుతుంటారు. ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. ఏంటబ్బా నేను ఇలా అయిపోయాను. చూస్తూ చూస్తూ నెలలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. కానీ నా జీవితంలో ఏ మార్పు రావట్లేదు. ఏంటి నాకే ఇలా జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. మీకు సమాధానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ జీవితం అలా ఉందంటే దానికి కారణం ఏంటంటే మీ ఆలోచన విధానం అలా ఉంది. మీ ఆలోచన విధానం ఎలా ఉంటే మీ జీవితం అలానే ఉంటుందని రియల్‌గా చెప్తున్నా. ఇప్పుడు నేను ఈ కంపెనీకి రాకముందు, నేను కంపెనీలు అంటే రకరకాల కంపెనీస్‌లో జాబ్స్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉందంటే జాబ్ మైండ్ సెట్ అనమాట. అంటే నేను జాబ్ చేయాలి, జాబ్ చేస్తే జీతం వస్తది, జీవితం మారుతదని చెప్పేసి ఒక మైండ్ సెట్‌తో నేను జాబ్ లైఫ్‌లోకి వెళ్ళిపోయాను. 6 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఎన్నో కంపెనీస్ మారిన తర్వాత జీవితాలు మారలేదు. జీతం కూడా పెద్దగా ఏమి పెరగలేదు. 8,000 కాస్త 12,000 అయింది 6 సంవత్సరాలు. తర్వాత నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకొని నేను ఒక బిజినెస్ చేయాలి. బిజినెస్ చేస్తే జీవితం మారుతుందని చెప్పేసి అనుకున్నాను. కానీ మంచి అవకాశం దొరకలేదు. తర్వాత అదే విధంగా నేను ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దేవుని దయ వల్ల నాకు ఒక మంచి గ్లోబల్ కంపెనీ దొరికింది. ఆ గ్లోబల్ కంపెనీతో నేను టై అప్ అయ్యి ఆన్‌లైన్ బిజినెస్ చేస్తున్నాను. తర్వాత నా జీవితంలో అద్భుతమైన మార్పులొచ్చాయి. అంటే నాకు ఇంతకుముందు అప్పులుండేయి, అప్పులు తీరిపోయినాయి. నాకు ఇంతకుముందు చిన్న సైకిల్ కూడా ఉండేది కాదు. బైకొచ్చింది, కారొచ్చింది. ఇంతకుముందు నెలకు నేను 10,000, 12,000 సంపాదించేవాడిని. ఇప్పుడు గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తున్నాను. 10,000, 12,000 కాదు, 20,000 పైనే నేను గవర్నమెంట్ టాక్స్ పే చేసే స్థాయికొచ్చాను. ఈ విధంగా ఏంటంటే, నా జీవితంలో అద్భుతమైన మార్పులు జరగడానికి కారణం ఏంటంటే, నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకున్నాను. నేను జాబ్ చేస్తే జీవితం మారదు. బిజినెస్ చేస్తే జీవితం మారుతుంది. బయట బిజినెస్‌లు చేయాలంటే లక్షలు, కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఎక్స్‌పీరియన్స్ కావాలి. రిస్క్ ఉంటది. కానీ ఆల్రెడీ ఒక కంపెనీ ఎన్నో సంవత్సరాల నుంచి రన్ అయితా ఉంది. ఇదే కంపెనీలో నేను టై అప్ అయి పనిచేస్తే నాకు సపోర్టు, గైడ్‌లైన్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇంతకంటే ఏం కావాలని చెప్పేసి నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. చాలా మందికి మంచి అవకాశం దొరికినప్పుడు ఏంటంటే, నెగెటివ్ థింకింగ్ అప్లై చేస్తారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోరు. వాళ్ళు అలానే ఉండిపోతారనమాట. ఇది స్కాము, ఇది స్కీము, లేకపోతే అది ఫేకు. ఆన్‌లైన్‌లో అన్నీ వచ్చేవి గూడా అన్ని డబ్బులు వాళ్ళు ఏదైనా సంథింగ్ ఫ్రాడ్ చేస్తారని జెప్పేసి, ఇలా నెగెటివ్‌గా థింక్ చేయడం వల్ల, ఆలోచన విధానాన్ని మార్చుకోకపోవడం వల్ల, వాళ్ళ జీవితాలను మార్చుకోలేకపోతున్నారు. నేనే కాదండి, నాలాగా ఎంతోమంది ఆలోచన విధానాన్ని మార్చుకొని, ఎంతోమంది మా ఇండస్ట్రీలో వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు. నిజంగా మీరు గూడా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే, ఫస్ట్ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. నిజంగా మీకు అవకాశం కావాలనుకుంటే, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, మీరు కంపల్సరీగా మీకు ఈ వీడియో ఎవరైనా పంపించారంటే వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయండి. ఒకవేళ ఏదన్నా ఈ వీడియో మీద ఏదైనా నంబర్ ఉందంటే వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయండి. మీకు మంచి అవకాశం ఇస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి.